వచ్చారు. మెట్ట పంటలు సుమారుగా ఏప్రిల్ 30 వరకు వదిలితే కానీ మా పంటలు పండవు అనే ఆలోచనతో మేమంతా రావడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరము నీళ్లు పోటాపాటిగా వచ్చినా కానీ పోయిన సంవత్సరం పంటలు బాగా నీళ్లు ఇచ్చి చేశారు. ఈ సంవత్సరం 120 రోజులు శ్రీశైలం బానే కానీ ఈరోజు నీళ్లు లేవని మార్చి పత్తికే లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కాలేదు. మాకు మే 30 వరకు ఇస్తే కానీ మా పంటలు లక్షల్లో నష్టం. ఏప్రిల్ 30 వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు. అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ గారేమో ఉన్నట్లు లేరు, ఫోన్ చేసి కూడా పలకడం లేదు. ఆయన మళ్ళీ ఆయన ఉంటే ఆయన కూడా రిప్రజెంట్ చేయాలి అనుకున్నాము. అందుకని మా పంటలు కాపాడని మీ అంతా విలేకరులతో ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తున్నాం. ఏ మండలం రైతులన్నా మీరు? మేము గోస్పాడ మండలము, నంద్యాల మండలం, అన్ని మండలాలు దగ్గర అన్ని మండలాలు వచ్చారు. 7-8 మండలాలు వచ్చారు.